ఎవరో కాదు, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఫాలెన్ ఏంజల్స్. ఎర్త్ కి సంబంధించిన మెటల్స్, కత్తులు, కటారులు, బ్రెస్ట్ ప్లేట్స్, ఆర్నమెంట్స్ ఎలా తయారు చేయాలి, కాస్మెటిక్స్ ఎలా అలంకరించుకోవాలి, కనురెప్పలు అలంకరించుకోవడం, మేకప్ కి సంబంధించింది, కాస్ట్లీ స్టోన్స్, ఫార్నికేషన్, ఇవన్నీ ఫర్బిడెన్ నాలెడ్జ్ మనుషులకి నేర్పించడం వల్ల తిను తోటి ఫాలెన్ ఏంజల్స్ చేసిన పాపాన్ని బట్టి మనుషుల ఏడుపు దేవుని వరకు చేరగా దేవుడు వాళ్ళని శిక్షించడానికి దేవదూతల్ని పంపిస్తారు. అప్పుడు దేవుడు రఫాయేల్ అని దేవదూతకు చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి ఎడారిలో చీకటిలో బంధించమని చెప్తారు. ఇదంతా బుక్ ఆఫ్ ఈనోక్ లో ఉంటుంది. దీనికి సాదృశ్యంగానే అజాజాల్ అనే పేరు పెట్టారు. వీళ్ళెప్పుడు విడుదల పొందుతారంటే నరకంలో పడివేయడానికి జడ్జ్మెంట్ డే వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేయాలని దేవుడు చెప్పినట్టు ఆ గ్రంథంలో చూడగలం. ఇదే క్రూసిఫిక్షన్ కి ముందు ఒక సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. యేసుప్రభువారు బలి ఇచ్చే రెడ్ హైఫర్ కి ఎలా సాదృశ్యంగా ఉందో అనేక వీడియోస్ లో నేను చెప్పాను.